సలార్ 2 hours 52 minutes రన్ టైమ్తో వరల్డ్ వైడ్ ఎంతో హైప్తో ఎంతో గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అనే చెప్పాలి. మిగతాదంతా కూడా సెకండ్ పార్ట్లో పెద్దగా చెప్పబోతున్నారని తెలుస్తుంది. దిస్ మూవీ ఈజ్ మేడ్ ఆన్ ఏ వెరీ లార్జ్ స్కేల్. అసలు కదా డ్రామా అంతా కూడా సెకండ్ హాఫ్ నుండే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక ప్రభాస్ ఫ్యాన్గా చెప్పాలంటే స్పెషల్ థ్యాంక్స్ టు ప్రశాంత్ నీల్ గారు. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి రేంజ్కి తగ్గట్టుగా గత 3 సినిమాల్లో పోయిన మంచి లుక్స్ని మళ్ళీ ఈ సినిమాలో చూపించినందుకు ఒక ఫ్యాన్గా నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇలా కదా నేను ప్రభాస్ని చూడాలనుకుంటున్నాను అని. ఇంకా మిగతా విషయాలు రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్ ముందు మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే లేదు, కానీ దారుణంగా బ్లడ్గా అనిపించేలా చేతులు కాళ్ళు నరికేలా కొన్ని సీన్స్లో కిల్లింగ్స్ దారుణంగా ఉంటాయి. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లోనే శృతి హాసన్ని చంపడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే వేరొక రాముని దేవా అలియాస్ ప్రభాస్ గారి అండర్లో సేఫ్గా ఉండేలా చూస్తారు. అసలు దేవా ఎవరు, శృతి హాసన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అసలు చంపాలనుకున్నది ఎవరు, అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ప్రభాస్ గారి విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో గుజరాత్లోని భరూచ్ నుండి ఆయన ఎంట్రన్స్ని చూపించారు. ఇప్పుడు అదే గుజరాత్లో గాంధీనగర్లోనే సినిమా చూసా. ఈ కనెక్షన్ భలే పన్నీగా అనిపించింది. మళ్ళీ బాహుబలి తర్వాత ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్తో ఫ్రెండ్ జోలికి వస్తే ఎవరినైనా చంపేసే పిచ్చోడి రోల్లో, అలాగే పసి మనసున్నవాడిగా బాగా కష్టపడితే కానీ రాని కండలు తిరిగిన దేహం ఉన్న ఫిజిక్తో ఫ్యాన్స్కి పండగ అనే పదం చాలా చిన్నదనేలా గుర్తుండిపోయే కంబ్యాక్ని ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా నాన్ స్టాప్గా విజిల్ వర్తి సీన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారిని అప్రిషియేట్ చేసి తీరాలి. ఈ కటౌట్ రేంజ్ని ఇలానే చూపించాలనేలా నెంబర్ ఆఫ్ ఎలివేషన్ సీన్స్, నెక్స్ట్ పార్ట్కి కూడా సరిపోయేంత డ్రామా ఉన్న ఒక స్టోరీని క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్ మధ్యలో అమ్మాయిలు కాపాడే సీన్ సినిమాకి ది బెస్ట్ అనిపించింది. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్లో కూడా చాలామంది క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేశారు, మామూలు విషయం కాదు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. రవి బసూర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చితక్కొట్టారు. ఉన్న 2 సాంగ్స్ సిచ్యువేషన్లే, లాస్ట్ కూడా ఒక సాంగ్ ఉంది అన్గ్రేడ్స్లో, అన్ని పర్లేదు అనిపించాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ముందే చెప్పాను కదా, దిస్ మూవీ ఈస్ మేడ్ ఆన్ లార్జ్ స్కేల్ అని. వరల్డ్ క్లాస్ మూవీకి ఎక్కడా తగ్గు, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. మైనస్ పాయింట్స్ చిన్నప్పుడు స్టోరీ అయిపోయిన 5 minutes తర్వాత నుండి నెక్స్ట్ 30 minutes స్లోగా అనిపించింది. పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే సీన్స్ని స్ట్రెచ్ చేస్తున్నట్టు, స్లోగా ఉన్నట్టు, ఇంకెప్పుడు మెయిన్ స్టోరీకి వెళ్తారనేలా ర్యాండమ్ సీన్స్తో వెళ్తుంది. ఎప్పుడైతే ఎలివేషన్ స్టార్ట్ అవుతాయో అక్కడ నుండి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లో నుండి హైకి సడన్గా రేజ్ అవుతూ వెళ్తుంది. సో స్టార్టింగ్ కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి, కొంచెం ట్రిమ్ చేయొచ్చు కూడా స్టార్టింగ్లో. ఇంకా ఫస్ట్ ట్రైలర్ ఒక అనాలిసిస్ చేసినప్పుడు ఏదైతే ఫ్లో చెప్పానో అదే డ్రామా జరిగింది. ఒక్క క్లైమాక్స్లో సెకండ్ పార్ట్ని చూపించిన లింక్ తప్ప ఇంకా మెయిన్ డ్రామా ఏది కూడా రివీల్ చేయలేదు. సేమ్ బాహుబలి లాగా అసలు ఆ 7 years బ్యాక్ ఏం జరిగిందన్నది ఇంకా ఏమాత్రం రివీల్ చేయలేదు. సో మెయిన్గా ఏదైతే మనకి సినిమా చూడకముందు ట్రైలర్ చూస్తే తెలిసిందో అదే తెలుస్తుంది తప్ప పెద్దగా రివీల్ చేయలేదు. సెకండ్ హాఫ్ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుందో లాస్ట్లో, జాగ్రత్తగా చూడండి, అప్పుడే రిలీజ్ అవుతారు నెక్స్ట్ పార్ట్ ఇంకెంత పెద్దగా ఉండబోతుందో అని. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఎవరు ఏ రిలేషనో మనం విని గుర్తుంచుకునే లోపే వెంటనే ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటారు. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ రొటీన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసం అయితే కాదు ఈ సినిమా. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే చాలా క్వశ్చన్స్ అయితే వదిలేశారు సెకండ్ పార్ట్ కోసం. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక్కటి తప్ప మిగతా సినిమా అంతా కూడా ఎలివేషన్స్తో, తక్కువ రివీల్ చేసిన ఎక్కువ స్టోరీతో మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఇంకా తిరగలేదు. నో వన్ కెన్ స్టాప్ దిస్ ఫిల్మ్. సాటిస్ఫైయింగ్ యాక్షన్ డ్రామా. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.